యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలో నున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్పుకొందురు. వాక్య ధ్యానము యెషయా 26వ అధ్యాయం 9వ వచనం. రాత్రివేళ అంటే మనిషి ఒంటరిగా ఉండే సమయం. ప్రపంచం మొత్తం శబ్దం తగ్గిపోతుంది. మన మనసు దేవుని వైపు తిరుగుతుంది. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, నా ప్రాణము రాత్రివేళ కూడా దేవుని కోసమే ఆశపడుతుంది అని. అంటే మన హృదయం దేవుని సన్నిధిని కోరుకోకపోతే మన జీవితం ఎంత ఉన్నప్పటికీ అసంపూర్ణంగా ఉంటుంది. నాలో నున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఇది గాఢమైన ప్రేమ. దేవుని సమక్షం కోసం మనలో ఉన్న ఆత్మ తపన చెందుతుంది. దేవుని తీర్పులు, ఆయన న్యాయములు మన జీవితంలో రావడమే ఆయన నీతిని నేర్పిస్తుంది. కష్టాలు, పరీక్షలు, నిరీక్షణ ఇవన్నీ మనకు దేవుని మార్గం నేర్పే పాఠశాలలుగా ఉంటాయి. ప్రభువు తీర్పులు వచ్చినప్పుడు ఆయన మనలను శిక్షించడానికి కాదు, శుద్ధి చేయడానికి వస్తాడు. ఆయన నీతి నేర్చుకునేలా మనలో మార్పు తీసుకొస్తాడు. దేవుడు మన ఆత్మను తీర్చేవాడు, మన రాత్రిని ప్రకాశింపచేసేవాడు. ప్రార్థన. పరలోక తండ్రి, రాత్రి వేళలోని నీ సన్నిధి కోసం నా ఆత్మ తపన చెందుతుంది. నా మనసు నీ వాక్యమును ధ్యానించుటకు దయచేయము. నీ తీర్పులు నా జీవితంలో న్యాయం, నీతి నేర్పించే పాఠాలుగా మారినట్లు సహాయం చేయి. నా హృదయం ఎప్పుడు నిన్ను ఆశ్రయించేలా ఉంచు. నా చీకటి రాత్రులను నీ వెలుగుతో నింపు. యేసు నామంలో ప్రార్థించుచున్నాను. ఆమేన్. ఆమేన్.